హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం వచ్చేసింది కదండి. బాగా ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా. వాటితో పాటుగా నీటి కొరత సమస్య కూడా వచ్చేసింది కదా. మామూలుగా పెద్ద పెద్ద సిటీలలోనే నీటి కొరత సమస్యతో పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎండాకాలంలో మనము నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి అనేది నాకు తెలిసినంతలో నేను కొన్ని టిప్స్ చూపించాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి, నీళ్ళతో మనము ఫస్ట్ ట్యాప్ కింద పెట్టేసి కూరగాయలు కడుక్కోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ కూరగాయలన్నింటినీ వాటిలో నీట్గా కడిగేసి మనము పప్పు చేసుకోవటము, ఉదయం లేచినాల నుంచి ఏదో ఒక వంట చేసుకుంటూ ఉంటాం కదండి. కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని ఇలాగ కూరగాయలన్నింటినీ కడుక్కోవటం వల్ల అక్కడ నీటి సేవింగ్ ఎంత సేవింగ్ చేస్తున్నామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫస్ట్ మనము ట్యాప్ కింద ఒక్కొక్క గ్లాసే 10 గ్లాసులు నీళ్ళు వేస్ట్ చేస్తూ ఉన్నాము. అలా కాకుండా ఇలాగ కొన్ని గిన్నెలో నీళ్లు పట్టుకొని ఈ విధంగా కూరగాయలన్నీ కడిగేసుకొని వేస్టేజ్ కూడా ఒక బౌల్లో వేసేసుకొని వాటితో పాటుగా చక్కగా వంటలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు అయితే నేను కందిపప్పుతో వంకాయ పప్పు చేసేసాను. ఈ కడిగినటువంటి నీళ్ళన్నింటినీ ఒక టబ్బులో పోసేసానండి. ఇంకా వంకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని వాటిలో పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగ బాగా వేగిన తర్వాత వంకాయ కర్రీలో ఎక్కువ శాతం మనకు టమాటాలు ఉంటేనే చాలా రుచికరంగా ఉంటుందండి. కాబట్టి నేనైతే ఒక 4 టమాటాలను ఇలాగ కట్ చేసి వేసేసాను. ఇంకా ఇప్పుడు ఈ రెండు బాగా మగ్గిన తర్వాత వీటిలోకి కాస్త ఉప్పు వేసేసి బాగా మగ్గపెట్టుకోవాలి. అలాగే పసుపు కూడా వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెడుతూ ఉన్నానండి. చాలామందికి వంకాయ కర్రీ తెలుసు. ఈరోజు టాపిక్ ఏంటంటే నీటిని గురించి, కాబట్టి ఇలాగ చేసుకోవాలి అనేదే నేను చెబుతూ ఉన్నాను. ఇంకా వంకాయ కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలన్నింటినీ ఇందులో వేసేస్తూ ఉన్నాను. మనము వంకాయలు కట్ చేసినప్పుడు నీళ్ళల్లో వేస్తాము. వాటిలో కొంచెం సాల్ట్ మాత్రమే వేయాలండి. ఎందుకంటే ఈ నీళ్ళను మనం చెట్లకు ఉపయోగిస్తాము కాబట్టి కొంచెం సాల్ట్ మాత్రమే వేసేసి ఇలాగా నీట్గా కడిగి వంకాయలు అందులో వేసేసాను. ఆ నీళ్లు మళ్ళీ టబ్బులో పోసేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక బౌల్లో నీళ్లు తీసుకొని కడగటానికి ఇలాగా కొంచెంగా కొత్తిమీర వేసేసాను. ఇంకా ఇప్పుడు వంకాయలోకి వచ్చేసి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఇంకా వాటితో పాటుగా కొంచెం వేయించుకున్నటువంటి పల్లీల పొడి వేసేసాను. ఇంకా అలాగే కొంచెం ధనియాల పొడి వేసానండి. ఇంకా ఇప్పుడు ఈ మూడింటిని ఇలాగ బాగా దంచేసుకొని మనము వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వంకాయలు కూడా చూడండి బాగా మగ్గిపోయినాయి కదా. అందులో ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా, మనకి లేత వంకాయలు రావట్లేదండి, మీడియం సైజుగా వస్తూ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత వీటిలో నాకు తగ్గట్టుగా 1 స్పూనున్నర కారం వేసేసాను. అలాగే కొంచెం ఉప్పు తక్కువైందనే ఉద్దేశంతో మళ్ళీ కాస్త ఉప్పు వేసేసి ఇలాగా బాగా కలియబెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత పక్కన పప్పు తయారవుతుంది చూసారా. వంకాయలు, టమాటా పళ్ళు, ఆనియన్స్, అలాగే ఎండు మెంతాకు, కొంచెం చింతపండు వేసేసుకొని మనం పప్పు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వంకాయ బాగా మగ్గిపోయింది. ఆ తర్వాత మేము రొట్టె చేసుకుంటున్నాను కాబట్టి ఇలాగా నీళ్లు పోసేసి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా తయారు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇలాగా బాగా మగ్గపెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోయింది కదా. ఇంకా ఇప్పుడు మనం దంచుకున్నటువంటి ఎండు కొబ్బరి, అలాగే పల్లీల పొడి, మసాలా పొడి అన్నీ వేసేసాను. మేము ధనియాలలో చెక్క లవంగ వేసేసే ధనియాల పొడి కొట్టుకుంటామండి. కాబట్టి సపరేట్గా మసాలా అట్లాంటివన్నీ ఏం వేయమన్నమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా నాటు కొత్తిమీర వేసేసుకొని అటు పూర్తి చిక్కగా కాకుండా పూర్తి పల్చగా కాకుండా ఇలాగ మనము వంకాయ కర్రీ చేసుకున్నామనుకో రొట్టె కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూసారా వంకాయ కర్రీ ఎంతో బాగుంది కదా. మా ఇంట్లో ఎక్కువ శాతం వంకాయ కర్రీ చాలా బాగా ఇష్టపడతారండి. మీ ఇంట్లో ఎంతమంది వంకాయ కర్రీ తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత వంకాయ పప్పు ఈరోజు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఆ తర్వాత రసం చేసేసాను. రసం పొడి ఎలా కొట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశానండి, ఉంటాను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఆ తర్వాత రొట్టె చేస్తూ ఉన్నాను. చాలామంది మా రొట్టె లెక్క వచ్చింది, రొట్టెలు బాగా చేస్తుంది అని అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు రొట్టె చాలా బాగా వచ్చండి. నాకు ఫస్ట్లో రాదండి. అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు ఒక ఇంట్లో అందరం నేర్చుకునే వాళ్ళము. ఫస్ట్ మట్టితో
ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా తట్టి అలాగ నేర్చుకొని ఆ తర్వాత చిన్న చిన్న రొట్టెలు, ఆ తర్వాత పెద్ద పెద్ద రొట్టెలు. ఇదేం పెద్ద పనేమి కాదండి, నేర్చుకుంటే దానంత ఈజీ పనే లేదనమాట. అయితే ఈరోజు ఏంటంటే మామూలుగా రాయచూరు జొన్నలు మనకు ఉగాది ముందర అన్నీ కొత్త వస్తూ ఉంటాయి కదా, ఎలా ఉన్నాయో ఏంటి అని టెస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఊరి దగ్గర నుంచి రాయచూరు జొన్నలు తెప్పించుకున్నామండి. కాకపోతే మనకి జొన్నలు ఏంటంటే బాగా కండగలిగి లేవన్నమాట. ఇంకా సరే అని చెప్పి రొట్టె తీయగా ఉంది చాలనుకున్నాము. ఇంకా రొట్టె అయితే బాగా అంతా పొంగుతూ ఉందండి. కానీ అప్పుడు ఈ రొట్టెల లెక్క మాత్రము స్మూత్గా సాయంత్రం వరకు అయితే ఉండట్లేదండి. ఒక 4-5 గంటలైతే మెత్తగా ఉంటున్నాయి రొట్టెలు. అయితే ఎప్పుడైనా మనం జొన్నలు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు శాంపిల్గా మనం కిలోనో 2 కిలోలో అలాగ తెచ్చుకొని చూసుకొని మనం జొన్నలు కొనుక్కోవటమే మంచిదండి. ఆ విషయం చెప్పటానికనే నేను కొంచెంగా ఈ వీడియో షేర్ చేశాను. చాలామందికి అంటే రాయచూరు జొన్నలు అంటే తెలియదు. జొన్నకి ముందర నలుపు ఉంటుందండి, వాటిని రాయచూరు జొన్నలు అంటామన్నమాట. ఇంకా మీ సైడు ఏ జొన్నలతో రొట్టెలు చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసారా, మామూలుగా రొట్టె కింద పిండి ఉంటుంది, ఆ పిండిని కూడా నీట్గా తీసుకొని ఇలాగా మొత్తం నీళ్ళల్లో వేసేస్తూ ఉన్నాను. ఎక్కడ నీళ్ళు ఒక్క చుక్క వేస్ట్ చేయలేదండి. వంట చేసినంతసేపు నీళ్ళు అనేది వేస్ట్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత బియ్యం గడిగానండి, బియ్యం గడుగు నీళ్ళు కూడా ఇందులోనే వేసేస్తూ ఉన్నాను. టోటల్గా మేము ఉండేది 4 మనుషులకే ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి, టబ్బు నీళ్ళు వచ్చాయి. ఈ టబ్బు నీళ్ళు మనం చెట్లకి ఎంత మంచిది తెలుసా, వాటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయి కదా. ఇంకా అన్నానికి మాత్రమైతే మేము అల్తీ ఎసరే పెట్టేసుకుంటాము, మీరు కూడా ఇలాగనే పెడతారని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా వారు చూడండి నీళ్ళన్నీ తెచ్చి రోజు ఇలాగ చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గ్లాస్ పోస్తారండి. చూడండి ఇలా చేయటం వల్ల మొక్కలు చాలా బాగా ఏపుగా పెరుగుతాయి. అలాగే మనం నీటిని కూడా వృధా చేయకుండా ఈ విధంగా సేవింగ్ చేయటం వల్ల చాలా మంచిది. మెయిన్గా ఒక భాగం భూభాగం అయితే 3 భాగాలు నీళ్ళే ఎక్కువగా ఉంటాయి. కానీ మనకు అవసరానికి ఉపయోగపడేటటువంటి నీళ్లు కాదు కదా. మన అవసరాలకు భవిష్యత్తు తరాలకు నీరు సరిపోవాలంటే నీటిని అయితే వృధా చేయకూడదండి. కాబట్టి నేను ఈ వీడియో కొంచెంగా షేర్ చేశాను. ఇంకా ఆ తర్వాత పండగ పనులు మొదలయ్యాయి కదండి. మా పెద్దమ్మ అంటే లీలావతి పెద్దమ్మ వాళ్ళు కట్టెకి ఇలాగ చీపురుని ఎంత బాగా కట్టాడు చూడండి, పుల్లల పొరకని చక్కగా ఇలాగ బాగా కట్టి అందులో మనకు వీటితో బూజు దులిపితే చాలా బాగా పోతుందండి. పైన మనకు నెర్రల్లాగా ఉంటుంది కదా, ఆ నెర్రలలో కూడా చాలా చక్కగా పోయిందనమాట. ఇంకా ఆ తర్వాత మా సరిత వాళ్ళు కుడుములు చేశారనమాట, జొన్న కుడుములు. అలాగే ఉల్లిగడ్డ కారం కూడా తెచ్చి ఇచ్చి పంపించింది అనమాట పెద్దమ్మతో. ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య కొడుకండి, ఎండాకాలం వచ్చిందంటే మా ఇంటికి ధాన్యాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే శనగపిండి ఆడించుకోవటానికి కొన్ని శనగపప్పు, అలాగే మన ఉగాది కదా, అందులో నూతన సంవత్సరం కాబట్టి భక్ష్యాలు కొత్త బ్యాళ్ళతో చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో శనగపప్పును పంపించింది. ఇంకా నాకు అమ్మ పంపించింది. అమ్మ వాళ్ళ పుట్టింటికి కూడా ఒక 3 పళ్ళు 4 పళ్ళు అలాగ పంపించింది అనమాట. సో ఇవి నాటు శనగ బ్యాళ్ళండి, మనకు పూర్ణం చాలా బాగుంటుంది. ఇంకా వాటితో పాటుగా మినపప్పు కూడా అండి, వాటికి పొట్టు కూడా తీసి అమేస పంపిస్తుంది అనమాట. చాలా ఓపిక అండి, మా అన్నయ్య భార్య కానీ మా అమ్మ వాళ్ళకి కానీ చాలా చక్కగా పంపిస్తారు. ఇంకా ఆ తర్వాత ఈరోజు మాత్రం ఫిల్టర్ చెడిపోయిందండి. సరే ఈ వీడియో కూడా మీకు ఎందుకు షేర్ చేస్తూ ఉన్నానంటే, ఫిల్టర్ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా మనం మామూలుగా ఈ నీళ్ళతో అయితే చాలామంది బట్టలు ఉతుక్కోవటం అలాగా చెయ్యరు. కాకపోతే కొన్ని వాటికి మనకు కడగడానికి ఇప్పుడు బాల్కనీ ఉంటుంది, పాత్రలన్నీ కడిగిన తర్వాత బాల్కనీ నీట్గా కొట్టేసుకోవచ్చు ఈ నీళ్ళతో. కాబట్టి ఈ వీడియో కూడా మనము ఫిల్టర్ని ఎలాగ నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి, ఎలా వాడాలి, చాలామంది ఇళ్ళల్లో కెంట్ కంపెనీ ఉంటుంది కదండి, ఆ సర్వీస్ వాళ్ళు ఎలా చేస్తారనేది కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆన్సర్ చేస్తే నేను 24 గంటలు మేము మాట్లాడకూడదు, మీరు ఎవరు ఫోన్ చేద్దాం ఏంటి వాట్సాప్ లో మేము హాయ్ అని పెట్టాలా, కెంట్ సర్వీస్ ఉందని అంటారు ఉన్న సెల్లోనే హాయ్ అని పెడితే సెండ్ ఆప్షన్స్ ఉంటాయి. రిజిస్టర్ సర్వీస్ కాల్ మనకు ఫ్రీ డెమో అంటే కొనకు వాళ్ళకి ముందు, తర్వాత సర్వీస్ కాల్ స్టేటస్ అంటే మీరు ఆల్సో ఏం రాలేదు కొత్తది, ఇవి 3 కాదు కాబట్టి మనకి ఏం కావాలా, రిజిస్టర్ మా సర్వీస్ కావాలని అడిగినాం, దాన్ని సెండ్. ఇట్లా 90 డేస్కి ఒకసారి పెట్టుకోండి, మీకు ఏదైనా వాటర్ క్వాలిటీ అన్ని చెక్ చేస్తాం. 4 ఏళ్ళ ఏదన్నా 100 అమ్మ, మనం 100 తాగాల.
100 దాటాలా? 100 పైన 150 వరకు తాగొచ్చు. 50 కిలో అయితే యాసిడ్ తాగినట్టే. మినరల్ వాటర్ లో ఎటువంటి మినరల్స్ అంటే సప్పడి పప్పు వస్తాయి అట్లా కూర వేసుకుంటారు అట్లా. బయట వాటర్ దాంట్లో 2 కెమికల్ యాడ్ చేస్తారు. టేస్ట్ అని కూడా అట్లా. పల్లెల్లో 80 ఏళ్ళు 70 ఏళ్ళు మనుషులు బతికిన వాళ్ళు ఉన్నారు. పొలంలో తాగి 7-8 గంటలు పని చేసేవాడికి మూత్రం కూడా మీరు 1000 డిగ్రీస్ తాగుతుంటాడు. వాడికి ఏమి కావాలి. కుంట నీళ్ళలో తాగిన వాళ్ళు కూడా బాగా కుంట నీళ్ళు అంటే దానికి ఈక్వల్ ఏం చెప్తా అంటే 7 గంటలు ఎండకు అని కూడా పని చేయాలి బాడీ. మన బాడీలో ఉండే మూత్రం ఉండాలి అన్ని బాగా పని చేయాలంటే ఊరికే ఇంట్లో కూర్చుని అంటే రావు. తిని కూర్చుంటే ఏమొస్తుంది పొలంలో. అందుకే మా ఊర్లో మినరల్ వాటర్ తాగట్లేదన్న పెద్దగా బోర్ నీళ్ళే తెచ్చుకొని తాగుతున్నారు. కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయని. మళ్ళీ అది ఉత్తదో నిజమో నాకు అర్థం కావడం. రోజు 8 గంటలు పని చేసేవాడికి బోర్ నీళ్ళు అయినా ఏం కాదా. మేము మటన్ తింటేనే వస్తుంది కాల్షియం. వాటర్ లోనే కాల్షియం ఉంటుంది. అట్లే తాగకుండా కుండలో కానీ ఫ్రిడ్జ్ లో కానీ తాగండి అమ్మా. ఈ 2 నెలలు మాత్రమే. ఎందుకంటే మనకు దాహం ఎక్కువ కాబట్టి మనం TDS పెంచినప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ ఉండవు. అవును, అది మాత్రం కరెక్టే. టేస్ట్ ఉండనప్పుడు ఏమవుతుంది మనకు అంటే ఇప్పుడు మనం అన్ని రకాల ఫుడ్ అన్ని కూడా టేస్ట్గా తింటున్నాము. వాటర్ కూడా టేస్టీగా తాగకూడదు అమ్మా. మినరల్స్ ఉండి తాగాలి. నెలకు వారానికి ఒకసారి అమ్మా ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బంద్ చేసి ఒకసారి మేము సర్వీస్ ఫ్రీ కాబట్టి మేము దాన్ని వాడుకోవాలి. ఉన్న దాంట్లో ఉంది వాట్సాప్ లో హాయ్ పోతే 4 ఆప్షన్స్ వస్తాయి. ఇవి ఫస్ట్ వాల్ బంద్ చేయాలమ్మా. స్విచ్ కరెంట్ బంద్ చేయాలా, వాల్ బంద్ చేయాలా. ఈ స్పానర్ తీసుకొని ఇట్లకి గోడ గేస్తే టైట్, మన సైడ్ తిప్పుకుంటే లూజ్. కింది బాగా నొక్కడానికి తీసేస్తాం లూజ్ చేసుకున్నాము. వాచర్ ఉంటుంది. ఈ వాచర్ నేమ్ ఉంటుంది. ఇది ఒక్క భాగాన్ని తీసుకోవాలి. దీన్ని మనం బయటికి తీసుకుపోయి అప్పుడే డస్ట్ ఈ 2 వాచర్లు ఉంటాయి పక్క పెట్టేసుకొని దీన్ని మనము నీళ్ళ కింద పెట్టి ఫోర్స్ అంటే మోటార్ వేసినప్పుడు సండే ఇదే బ్రష్ దీనికి ఈ డస్ట్ అన్ని వైపులా వేసినాక ఇది బోత్ 2 సైడ్స్ ఒకటే ఎట్టన్నా పెట్టచ్చు మనం. పెంచినాక ఈ వాచర్ ఇంకోటి పైన కింద ఒక వాచర్ వేసి పెట్టేయాలి. 2 టైప్స్. ఇది 2 వైపులా ఒకటే ఇట్లా పెట్టచ్చు అట్లా పెట్టుకోవచ్చు. పైన ఒక వాచర్ కింద వాచర్ అయిపోయినాక మనం తీసేటప్పుడు ఇటువైపు తిప్పినాం. ఇప్పుడు అటు లాస్ట్ థ్రెడ్ దగ్గర ఆఫ్ చేయాలి. ఎందుకు ఎయిర్ లాక్ అవుతుంది కాబట్టి వాటర్ ఆన్ చేయాలి. కింద బకెట్ పెట్టుకుంటే మనం కారుతుంది. కారినప్పుడు మళ్ళీ వాల్ బంద్ చేసి స్పానర్తో టైట్ చేయాలి. అప్పుడు ఏమి ఎయిర్ నీళ్ళు పట్టుకోకుండా స్ట్రైట్గా వచ్చేస్తాం. ముందే టైట్ గా బిగించకూడదు. మేమేం చేస్తాం టైట్ బిగించి ఇక్కడ తీస్తాం. ఫోర్స్ వీడి నుంచి వచ్చేస్తాం. మీరు తీసుకోలేరు కాబట్టి మనం నీళ్ళ కారుతుంది. వాల్ బంద్ చేయాలి. చేత్తో తిప్పచ్చు. చేత్తో తిప్పినాం. ఒకవేళ ఆన్ చేయండి. కారేటట్టుంటే అప్పుడు స్పార్ ఒకసారి ఒక టైట్. ఈ పై భాగాన్ని ఒత్తి పట్టుకొని లూజ్ చేయాలి. అప్పుడు అదొక టెక్నిక్ తెలిస్తే చాలు, ఇంకా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రెడీమేడ్ ఫిల్టర్ 550, పీపీ ఫిల్టర్ 260. చూసారు కదండి, వాళ్ళు మనము మెసేజ్ చేస్తే చాలు వచ్చి మేము నీట్గా క్లీన్ చేసిపోతామని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత బాక్స్ మాత్రము కనీసం అంటే మనము 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. సో ఈ ఫిల్టర్ బాక్స్ను నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను. వీటిని క్లీన్ చేయడానికి నేను మామూలుగా లిక్విడ్ కలుపుకుంటాను చూడండి. కొంచెంగా వంట సోడా, విమ్ లిక్విడ్, అలాగే వెనిగర్ బాగా కలిపినటువంటిది ఇలాగ స్ప్రే బాటిల్లో వేసేసుకుంటాను. అది కొంచెంగా స్ప్రే చేసేసి మనం క్లీన్ చేయటం వలన మనకేంటంటే ఫిల్టర్లలో అప్పుడప్పుడు లైట్గా చుట్టూరు పాచి అనేది వస్తుందండి. ఆ పాచి కూడా ఎండ తగలటం వల్ల వస్తుందంట. అయితే మనం కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. కాబట్టి నేను ఇలాగ ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగే ట్యాప్ కూడా ముట్టుకొని కొంచెం బంకలాగా అవుతూ ఉంటుంది, మట్టి పేరుకొని ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాగ నీట్గా క్లీన్ చేసేసి మనము టిష్యూ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇంకెప్పుడైతే నీట్గా క్లీన్ చేసేసాను, మీరు కూడా తప్పకుండా ఇలాగనే క్లీన్ చేసేసుకోండి. ఇంకా అలాగే కుండ కూడా తెచ్చిపెట్టుకోవాలండి. చాలామంది ఆల్రెడీ తెచ్చుకొని పెట్టుకుని ఉంటారు కదా, ఎంతమంది కుండలు పెట్టుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ట్యాప్ కొత్తలాగా ఉంది కదా. ఫిల్టర్ కూడా తెచ్చి కూడా ఒక 1.5 year 2 years అవుతుందండి.
సో ఇదే విధంగానే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇది మెయిన్గా అత్తమ్మ కోసమే ఇక్కడ పెట్టామండి. చాలామంది ఎందుకు మీ ఇంట్లో 2 ఫిల్టర్లని అడుగుతూ ఉన్నారు. ఏజ్డ్ వచ్చే కొద్దీ అత్తయ్య వాళ్ళు చిన్నగా అవుతారు కదా, ఇట్లా మనం పట్టుకొని తాగడానికి చాలా కష్టంగా ఉందండి. కాబట్టి అత్తయ్య కోసం ఇలాగా బిగించామన్నమాట. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరు నీటిని వృధా చేయకుండా ఇలాగ పొదుపుగా వాడుకోండి. భవిష్యత్తు తరాల వారికి మనము నీటి సరిపోవాలంటే మనము పొదుపుగా చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మాత్రము అసలు నాకు ఫుల్ జలుబు ఉండిందండి. మీకు వాయిస్ కూడా తేడా ఉంది కదా, కాబట్టి ఏమీ అనుకోవద్దు. ఇంకా ఇప్పుడైతే భోజనం చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. కాళ్ళ నొప్పులు కూడా విపరీతంగా ఉన్నాయండి. కాబట్టి నేనైతే ఇట్లా మసాజర్ దాంట్లో కాసేపు పెట్టుకొని ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇవాల్టి వీడియో అందరికీ నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేశానండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.